ఈరోజు సెషన్లో బ్యాచ్ ప్రాసెసింగ్ గురించి చూద్దాం. అయితే బ్యాచ్ ప్రాసెసింగ్ చూసే ముందు ప్రీవియస్ సెషన్స్ లో మనం ఫర్ ఈచ్ కానీ ప్యారలల్ ఫర్ ఈచ్ కూడా చూసాం. బట్ మూడు కూడా మోస్ట్ ప్రాబ్లీ దేనికోసం వాడుతున్నాం అండి? ఫర్ ప్రాసెసింగ్ ద డేటా ఇన్ ఏ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఈచ్ అంటే ఏంటి? మనకి సీక్వెన్షియల్ డేటా ప్రాసెసింగ్ కావాలన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఈచ్. ఎగ్జాక్ట్లీ. అండ్ కొంచెం డేటా ఎక్కువ ఉన్నప్పుడు అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా మనకి చేసినా కానీ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ ప్యారలల్ ఫర్ ఈచ్. అండ్ దెన్ ఇంకొక ఆప్షన్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఈ బ్యాచ్ ప్రాసెస్ ఎప్పుడు వాడాలి? మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడాను ఫర్ ఈచ్ లో కానీ ప్యారలల్ ఫర్ ఈచ్ లో మనం ఏం చేస్తున్నాం? డేటా వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసిన తర్వాత ప్యారలల్ ఫర్ ఈచ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ స్టోర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ ఫర్ ఈచ్ లో మనం చెక్ చేస్తే ఎవ్రీ రికార్డ్ అవుట్పుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ప్రాసెస్ చేసాం అనుకోండి. ఈ 100 రికార్డ్స్ యొక్క అవుట్పుట్ స్టోర్ చేసి అదొక పేలోడ్ లో సేవ్ చేసుకుని ఆ పేలోడ్ మనకి పాస్ చేస్తుంది. ఇది ఆఫ్టర్ ద ప్యారలల్ ఫర్ ఈచ్ ప్రాసెస్. ఒకవేళ ఫర్ ఈచ్ లో కూడా మనకు కావాలనుకోండి, మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అలా తీసుకుంటాం. ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ ద డేటా ఈస్ నాట్ ఏబుల్ టు మేనేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెమరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్యారలల్ ఫర్ ఈచ్ తీసుకోండి. ఈ ప్యారలల్ ఫర్ ఈచ్ కి ఒకవేళ ఒక 1 lakh రికార్డ్స్ వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 1 lakh రికార్డ్స్ యొక్క అవుట్పుట్ యాక్చువల్ గా కూడా ఎక్కడ సేవ్ అవుతుంది? ప్యారలల్ ఫర్ ఈచ్ లో పేలోడ్ లో సేవ్ అవుతుంది ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ అయ్యి ఇది మెమరీ, ఈ 1 lakh రికార్డ్స్ మెమరీ కానీ హ్యాండిల్ చేయలేకపోతే అలాంటి సిచ్యువేషన్ లో వీ కెన్ గో ఫర్ బ్యాచ్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ అంటే మనకి ఎట్లాగా? ఇప్పుడు మనకు ఫోన్ ఉందండి, ఒక 6 GB మెమరీ ఫోన్ ఉంది. ఒకవేళ ఒక 20 అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ దాంట్లో ఇన్స్టాల్ చేసి వాడుకుంటుంటే బాగానే పనిచేస్తుంది. ఒకవేళ ఒక 100 అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తే ఏమవుద్ది? దాంట్లో ఇన్స్టాల్ చేస్తే చాలా స్లో అయిపోద్దిగా, అండ్ ఒక్కొక్కసారి అసలు వర్క్ కూడా చేయదు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఆ మెమరీ సరిపోకపోతే ప్యారలల్ ఫర్ ఈచ్ లో ఆటోమేటికలీ అగైన్ ఇట్ విల్ క్రియేట్ ఏ అవుట్ ఆఫ్ మెమరీ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రోజు 10,000 వస్తున్నాయి, ఒక రోజు 20,000 వస్తున్నాయి, ఒక రోజు 50,000 వస్తున్నాయి, ఒక రోజు 2 lakhs వస్తున్నాయి. ఇట్లా మనకు కూడా తెలియదు అనుకోండి కౌంట్ కూడా. అలాంటప్పుడు హౌ యూ కెన్ గో ఫర్ ఏ ప్యారలల్ ఫర్ ఈచ్ ప్రాసెస్ విత్ ఏదో 0.1 వీక్ 0.2 వీక్ వెళ్తాం అనుకోండి. అప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్ టు మేనేజ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి? బ్యాచ్ ప్రాసెసింగ్ ఎప్పుడు వెళ్తామండి? ఒకటి ఫస్ట్ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు, అండ్ సెకండ్ థింగ్ మెమరీ ఎప్పుడైతే హ్యాండిల్ చేయలేదో, ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ లో దెన్ వీ కెన్ గో ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఏ సిచ్యువేషన్స్ వెళ్తాయని చెప్పాను? హ్యాండ్లింగ్ హ్యూజ్ డేటా ఇన్ అసింక్రనస్ మేనర్ విచ్ కెనాట్ బి హ్యాండిల్డ్ బై మెమరీ. మెమరీతో హ్యాండిల్ చేయలేము అలాంటిది, ప్లస్ అసింక్రనస్. ఈ రెండు సిచ్యువేషన్స్ లో వెళ్ళొచ్చు మనం. అండ్ అసింక్రనస్ అంటే ఏంటి యాక్చువల్గా, ఆర్ సింక్రనస్ అంటే ఏంటి? దాన్ని కూడా చూద్దాం ఫస్ట్. ఫస్ట్ సింక్రనస్ ఏంటి, అసింక్రనస్ ఏంటి చూద్దాం. ఇప్పుడు జనరల్ గా కూడా మనకి ఒక ఫ్లో ఉంది అనుకోండి, 2 ఫ్లోస్ ఉన్నాయి. ఆ 2 ఫ్లోస్ తీసుకొని చెప్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఈ ఫ్లో ఉంది, ఫ్లో 1 అండ్ ఫ్లో 2 ఉంది. ఓకే, వీ హ్యావ్ ఫ్లో 2. మనకి ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి, అండ్ ఫ్లో 1 నుంచి ఫ్లో 2 ని నేను కాల్ చేస్తున్నాను. ఓకే, ఫ్లో 1 నుంచి, ఇది ఫ్లో రెఫరెన్స్ అనుకుందాం. ఓకే, ఐఎమ్ కాలింగ్ ఫ్లో 1. ఇక్కడ మనకి వీ హ్యావ్ సమ్ కాంపోనెంట్స్.
ఓకే. ఫస్ట్ ఈ ఫ్లో రెఫరెన్స్ నుంచి నేను ఫ్లో టూని కాల్ చేయంగానే ఏమవుతుందండి? రిక్వెస్ట్ ఇట్ విల్ కమ్ టు ద ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫ్లో టూ ఇన్ ద ప్రాసెస్ పార్ట్ యాక్చువల్లీ. వచ్చిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడికి రిక్వెస్ట్ రాగానే ఏం జరుగుతుంది? రిక్వెస్ట్ మన కాంపోనెంట్కి వస్తుంది. కాంపోనెంట్ వచ్చిన తర్వాత ఫ్లో రెఫరెన్స్కి వస్తుంది. ఫ్లో రెఫరెన్స్ విల్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫ్లో టూ. దాన్ని సింక్రనస్ అంటాం. అంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లో టూ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ and then it will pass the response to flow reference. Then the next processing will start. Exactly. Flow reference ఈ response receive చేసుకున్న తర్వాత then it will start the further process. ఈ ప్రాసెసింగ్ అయ్యి ఇది will send the response. ఇది సింక్రనస్. అంటే ఇప్పుడు ఎందుకని సింక్రనస్ అంటున్నాం? ద ఫ్లో రెఫరెన్స్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సెకండ్ ఫ్లో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఒక ఫ్లోలోనే మనం ఇప్పుడు చేసాం కదా, ఈ ప్రాసెస్ అంతా చేసాం కదా, దీన్ని సింక్రనస్ అంటాం అసింక్రనస్ అంటాం అంటే సింక్రనస్ అంటాం. ఎందుకని? ఫస్ట్ లిజనర్కి వచ్చింది, లిజనర్ది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ కాంపోనెంట్కి వచ్చింది, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే దిస్ కాంపోనెంట్, అండ్ అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కాంపోనెంట్ విల్ బి ప్రాసెస్డ్ అండ్ దెన్ ద రిక్వెస్ట్ ఆర్ ద ఈవెంట్, ద మ్యూల్ ఈవెంట్ విల్ బి పాస్డ్ ఆన్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్. దాన్ని సింక్రనస్ అంటాం అనమాట. అయితే అసింక్రనస్ అంటే ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకే, 2 ఫ్లోస్. అంటే ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 ఫ్లోస్ అనమాట. యాక్చువల్గా కూడా మనకి లైవ్ లో ఈజీగా కనిపిస్తుంది. Now ఇది ఫ్లో రెఫరెన్స్ అనుకుందాం. ఓకే, ఇది ఫ్లో 2 కి కాల్ చేస్తుంది, ఇది ఫ్లో 1. ఓకే, ఇది ఫ్లో 2. అగైన్ వీ హ్యావ్ సోర్స్, ప్రాసెస్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, ఈ ఫ్లో రెఫరెన్స్ ఎక్కడికి వస్తుందండి? ఇక్కడికి వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నానంటే ఈ ఫ్లో రెఫరెన్స్ సింక్రనస్ కాబట్టి అసింక్ అని ఒక స్కోప్ ఉంటుంది మనకి. ఓకే, అసింక్ అని ఒక స్కోప్ ఉంటుంది, దాంట్లో ర్యాప్ చేశాను. స్కోప్ అంటే మనకు తెలుసు కదా, దాని లోపల మనం కాంపోనెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, అసింక్ స్కోప్ అంటే స్పెసిఫిక్ గా నేనేం చెప్తున్నానండి? ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ ట్రిగ్గర్ చేయి, రెస్పాన్స్ కోసం వెయిట్ చేయి మాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది మనకు, ఫస్ట్ లిజనర్కి వచ్చింది, లిజనర్ ఫస్ట్ కాంపోనెంట్ ప్రాసెస్ చేసింది, సెకండ్ కాంపోనెంట్ కి కొంచెం చిన్నది చేస్తాను. ఇక్కడ ఫ్లో 2. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ అసింక్ స్కోప్. ఓకే, రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చింది. అంటే జనరల్ గా మనకి రిక్వెస్ట్ రాగానే ఏమవుతుంది? ఒక థ్రెడ్ క్రియేట్ అవుద్ది, ఆ థ్రెడ్ లో ప్రాసెసింగ్ జరుగుద్ది. ఆ థ్రెడ్ ఏం చేస్తుంది? జనరల్ గా ఇట్ విల్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద సెకండ్ ఫ్లో ఇన్ సింక్రనస్. బట్ ఇక్కడ ఈ థ్రెడ్ క్రియేట్ అయింది కదా, ఈ థ్రెడ్ T1 అనుకుందాం, ఈ T1 ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఇక్కడికి రాగానే ఇది అసింక్ స్కోప్ అని చెప్పి దానికి అర్థమయ్యి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందండి? ఒక న్యూ థ్రెడ్ క్రియేట్ చేసి దిస్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ద న్యూ థ్రెడ్, ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద న్యూ థ్రెడ్. అప్పుడు ఇక్కడ ఈ అసింక్ స్కోప్ తర్వాత మళ్ళీ ఇట్ విల్ కంటిన్యూ ద ప్రాసెస్, ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్. థ్రెడ్ 1 లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి దిస్ విల్ సెండ్ ద రెస్పాన్స్. అంటే ఈ యొక్క రిక్వెస్ట్ కి ఏది T2 కి మనం ఈ ఫ్లో రెఫరెన్స్ నుంచి ఫ్లో 2 కి పంపించిన రిక్వెస్ట్ మళ్ళీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయదు, ఇది ఇండిపెండెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఫైర్ అండ్ ఫర్గెట్. ఏం చేశాను? ఐ ఫైడ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్లో రెఫరెన్స్, ఓకే, అండ్ దెన్ ఐ ఫర్గాట్, ఐఎమ్ నాట్ లిజనింగ్ టు ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫ్లో 2. ఫైర్ అండ్ ఫర్గెట్.
ఓకే, ఇది డిఫరెన్స్ సింక్రనస్ కి అసింక్రనస్ కి. ఎగ్జాక్ట్లీ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ ప్రాసెస్ విచ్ ఈస్ ఆఫ్ ఇండిపెండెంట్, ఏదైనా ఒక ఇండిపెండెంట్ ప్రాసెస్ ఉందంటే అలాంటప్పుడు ఏం చేస్తాం, సింక్ లోకి డ్రాప్ చేస్తాం అనమాట. అప్పుడు ఆ సింక్ లో జరిగేదానికి స్కోప్ ఉంటుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఎగ్జాక్ట్లీ అసింక్ సినారియోకి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లోన్ రిక్వెస్ట్, ఇది బ్యాంక్ ఏపీఐ అనుకోండి, ఈ బ్యాంక్ ఏపీఐలో రిక్వెస్ట్ వచ్చింది, లోన్ రిక్వెస్ట్. ఈ లోన్ రిక్వెస్ట్ మనం ఏం చేస్తాం, either approve or reject. ఈ లోన్ రిక్వెస్ట్ లో ఐ విల్ రిసీవ్ సో మెనీ డాక్యుమెంట్స్ ఆల్సో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏమైనా శాలరీ స్లిప్స్ ఇట్లాంటివి కూడా మొత్తం ఐ గాట్ ద ఆల్ ద డీటెయిల్స్. నౌ వాట్ ఐ ట్రై టు డూ, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలండి, జనరల్ గా వీళ్ళ ఏజ్ వెరిఫికేషన్ చేస్తాం, ఓకే, తర్వాత వాళ్ళ పాన్ వెరిఫై చేస్తాం, తర్వాత వాళ్ళ ఆధార్ వెరిఫై చేస్తాం, అండ్ తర్వాత వాళ్ళ సిబిల్ స్కోర్ చెక్ చేస్తాం. అంటే నేను సర్టెన్ స్టెప్స్ చెప్తున్నాను, కొన్ని స్టెప్స్ ఉంటాయి అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. సిబిల్ స్కోర్ అంటే ఏంటి, వీళ్ళకి లోన్ ఇవ్వచ్చా లేదా, ఇది పర్సనల్ లోన్ అనుకోండి. పర్సనల్ లోన్ అంటే ఏంటి, మనం వితౌట్ సెక్యూరిటీ లోన్ ఇస్తున్నాం కాబట్టి దే విల్ చెక్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ, మొత్తం చెక్ చేసి ఓకే, తర్వాత నేమ్ కూడా వెరిఫై చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ నేమ్ వెరిఫికేషన్. ఓకే, అంటే నేమ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు పాన్ లో ఆధార్ లో రెండిట్లో ఒకే రకంగా నేమ్ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ జరిగేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి వీళ్ళకి లోన్ డెసిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు సెండ్ ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కూడా నాకు వచ్చిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ ఈ రెండు వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్. ఈ డాక్యుమెంట్స్ నేను ఒక ఫైల్ సర్వర్ లో అప్లోడ్ చేయాలి. ఓకే, మేబీ ఓకే హెచ్ఎఫ్టిపి సర్వర్ లో ఈ స్టెప్ ఉంది. జనరల్ గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేదానికి ఇట్ విల్ టేక్ మోర్ టైం జనరల్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఐ విల్ మేక్ దిస్ యాజ్ ఏ అసింక్ యాక్టివిటీ, అండ్ దెన్ ఇక్కడ నాకు ఇంకేమైనా ప్రాసెసింగ్ ఉంటే ఈ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఐ సెండ్ ది ఎదర్ సక్సెస్ రెస్పాన్స్ ఆర్ సక్సెస్ అంటే లోన్ అప్రూవ్డ్ రెస్పాన్స్, లేదు లోన్ రిజెక్ట్ రెస్పాన్స్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందండి, ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేదానికి ఒక థ్రెడ్ క్రియేట్ అయింది, థ్రెడ్ 2. ఈ థ్రెడ్ 1 ఇదేం చేస్తుంది, వెయిట్ చేయకుండా ఈ థ్రెడ్ 1 తోటే ఇట్ విల్ కంటిన్యూ ద ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ ఇది సింక్రనస్ అండ్ అసింక్రనస్. అయితే బ్యాచ్ జాబ్ మనం మాట్లాడుకున్నప్పుడు ఎందుకు అసలు ఈ టాపిక్ వచ్చింది బేసికల్ గా కూడా చెప్పాలంటే, ఓకే, బ్యాచ్ జాబ్ హ్యూజ్ డేటా విచ్ మెమరీ కెనాట్ హ్యాండిల్, అలాంటి సిచ్యువేషన్ లో ప్లస్ డేటాని ఎప్పుడైనా కానీ అసింక్రనస్ లో కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు కూడా వీ కెన్ గో ఫర్ బ్యాచ్ ప్రాసెస్. అసింక్రనస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఇంకొకటి కూడా, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు మిస్ ద డేటా. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ లో కానీ పెరలల్ ఫర్ ఈచ్ లో కానీ ఒక 1000 రికార్డ్స్ ప్రాసెస్ చేస్తున్నాం అనుకుందాం. ఒక 500 రికార్డ్స్ వచ్చిన తర్వాత 501 రికార్డ్ దగ్గర ఫెయిల్ అయింది యాక్చువల్గా, అంటే అప్లికేషన్ డౌన్ అయింది, అప్లికేషన్ అయితే రీస్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, nobody knows it exactly. Rest of the data will not be processed properly. అది ఫర్ ఈచ్ లో కానీ ప్యారలల్ ఫర్ ఈచ్ లో కానీ. అదే బ్యాచ్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఒకవేళ అప్లికేషన్ రీస్టార్ట్ అయినా లేకపోతే సర్వర్ రీస్టార్ట్ అయినా ఏమైనా కానీ 500 దగ్గర ఆగిపోయింది కదా, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 501. దిస్ ఈస్ నోన్ యాజ్ రిలయబిలిటీ. అంటే మెసేజ్ లాస్ జరగకుండా ఇట్ విల్ హ్యాండిల్
ఫ్రమ్ వేర్ ద ప్రాసెస్ ఈస్ స్టాప్డ్. ఎగ్జాక్ట్లీ దాన్ని రిలయబిలిటీ అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి రిలయబిలిటీ ఆఫ్ డేటా ఈస్ రిక్వైర్డ్ అండ్ డేటా ఈస్ వెరీ హ్యూజ్ వేర్ మెమరీ కెనాట్ హ్యాండిల్ and then data wanted to be processed in asynchronous mode kuda there is no problem, then we can go for batch process. Exactly. అయితే ఈ బ్యాచ్ ప్రాసెస్ చేసేదానికి మనకి MuleSoft వాడు కొన్ని కాంపోనెంట్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఏం కాంపోనెంట్స్? బ్యాచ్ జాబ్ అనే ఒక కాంపోనెంట్, బ్యాచ్ స్టెప్, బ్యాచ్ అగ్రిగేటర్. దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ అవైలబుల్ ఇన్ AnyPoint Studio and we can execute the batch process very very easily. And then బ్యాచ్ ప్రాసెస్ లో ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 3 స్టెప్స్ ఉంటాయి. లోడ్ అండ్ డిస్పాచ్ స్టెప్, ప్రాసెస్ రికార్డ్ స్టెప్, దెన్ ఆన్ కంప్లీషన్ ఫేజ్. అయితే ఈ 3 స్టెప్స్ ఏంటి అసలు మనకి? ఫస్ట్ ఇది మన మ్యూల్ ఫ్లో అనుకుంటే దాంట్లో బ్యాచ్ జాబ్ స్కోప్ ఉంది, తర్వాత బ్యాచ్ స్టెప్ ఉంది, దీన్ని బ్యాచ్ స్టెప్ స్కోప్ అంటారు, ఇది కూడా బ్యాచ్ స్టెప్ స్కోప్, అండ్ ఇది ఆన్ కంప్లీట్ ఫేజ్. ఓకే, బ్యాచ్ జాబ్ లోనే ఆన్ కంప్లీట్ ఫేజ్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఇన్పుట్ వచ్చింది, అంటే రిక్వెస్ట్ వచ్చిన తర్వాత బ్యాచ్ జాబ్ దగ్గరికి వచ్చింది అనమాట. బ్యాచ్ జాబ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు బ్యాచ్ జాబ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రై టు డూ ది లోడ్ అండ్ డిస్పాచ్. ఈ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పేలోడ్ ని, ఓకే, ఇక్కడికి వచ్చిన పేలోడ్ ని ఫస్ట్ బ్యాచ్ జాబ్ లోకి ఇట్ విల్ సేవ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ఎగ్జాక్ట్లీ లోడ్ చేసుకుంటుంది. లోడ్ చేసి స్లోగా ఇట్ విల్ డిస్పాచ్ రికార్డ్ బై రికార్డ్ టు ది ప్రాసెసింగ్. ఎగ్జాక్ట్లీ ఈ లోడ్ అండ్ డిస్పాచ్ రిలయబిలిటీ అని చెప్పాను కదా, ఈ లోడ్ అండ్ డిస్పాచ్ ఎలా చేస్తుంది? ఇట్ విల్ లోడ్ ఇన్ టు పెర్సిస్టెంట్ క్యూస్. అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది బేసికల్ కూడా. అంటే పెర్సిస్టెంట్ క్యూస్ అంటే ఏంటి బేసికల్ గా? అంటే ఒక క్యూ లోకి ఫస్ట్ కొన్ని క్యూస్ లోకి ఇప్పుడు ఒక 1 lakh రికార్డ్స్ వచ్చాయి అనుకోండి. ఈ 1 lakh రికార్డ్స్ ని యాక్చువల్లీ ఏం చేస్తారంటే ఇట్ విల్ సేవ్ ఇట్ ఇన్ మల్టిపుల్ క్యూస్, పర్సిస్టెంట్ క్యూస్. ఓకే, క్యూ అంటే ఏంటంటే సింపుల్ గా ఒక మెసేజ్ దాంట్లోకి పంపించి అండ్ దెన్ మళ్ళీ మెసేజ్ ని మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మోస్ట్లీ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడాను మోస్ట్లీ దే విల్ యూస్ క్యూస్ అండ్ టాపిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా. అది మనం నెక్స్ట్ ఫ్యూ డేస్ లో డిస్కస్ చేస్తాం. మనకి యాక్టివ్ఎంక్యూ యూజ్ చేసుకొని యాక్టివ్ఎంక్యూ అని ఒక మెసేజ్ బ్రోకర్ సర్వీస్ యూజ్ చేసుకొని ఆ క్యూస్ ఏంటి, టాపిక్స్ ఏంటి, అదంతా కూడా ప్రాపర్ గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఏమవుద్ది, ఈ డేటా తీసుకెళ్లి ఈ క్యూలో సేవ్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే పెర్సిస్టెంట్ క్యూ అంటున్నాను. ఎగ్జాక్ట్లీ పెర్సిస్టెంట్ క్యూ అంటే ఏంటి? పెర్సిస్టెంట్ క్యూ అంటే ఏంటంటే whenever the system restarts or application crashes or server crashes, అలాంటప్పుడు కూడా క్యూలో మెసేజెస్ లాస్ అవ్వవు. యాక్చువల్గా క్యూస్ వచ్చి 2 రకాలు ఉంటాయి. ఏంటి? క్యూస్ వచ్చి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్ మెమరీ అండ్ ఇంకొకటి పెర్సిస్టెంట్. ఈ పెర్సిస్టెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ సేవ్ ది రికార్డ్స్ ఇన్ ది డిస్క్ అనమాట. బేసికల్ గా కూడా డిస్క్ స్పేస్ లో. అయితే కొంచెం స్లోగా ఉంటుంది పెర్సిస్టెంట్ లో కంపారిటివ్లీ, బట్ మనకి రిలయబిలిటీ కావాలి కాబట్టి బ్యాచ్ జాబ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ట్రైయింగ్ టు సేవ్ ఇట్ ఇన్ ద పెర్సిస్టెంట్ క్యూస్ అండ్ వెన్ ఎవర్ ద సిస్టమ్ క్రాషెస్ ఆల్సో ఇట్ విల్ రికవర్ ద మెసేజ్. ఎగ్జాక్ట్లీ లైక్ ఎక్కడి నుంచి ఏవైతే ప్రాసెస్ అవ్వలేదో అక్కడి నుంచి స్టార్ట్ చేసేదానికి మనకి స్కోప్ ఉంటుంది అనమాట. అది బ్యాచ్ ప్రాసెస్ రిలయబిలిటీ అచీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది పెర్సిస్టెంట్ క్యూస్ లో. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తుందండి, లోడ్ ఆల్ ద డేటా ఇంటూ పర్సిస్టెంట్ క్యూస్. ఆ తర్వాత ప్రాసెసింగ్. యాక్చువల్గా కూడా ఇదిగోండి ప్రాసెస్ రికార్డ్స్. దిస్ ఈస్ ద సెకండ్ ఫేజ్. ఈ ప్రాసెస్ రికార్డ్స్ లో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి బ్యాచ్ స్టెప్, ఇంకొకటి బ్యాచ్ స్టెప్ ఒకటి. బ్యాచ్ స్టెప్ లో అగైన్ దేర్ ఆర్ 2 స్టెప్స్. ఒకటి ప్రాసెసింగ్ ద రికార్డ్స్ అండ్ బ్యాచ్ అగ్రిగేటర్. 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ బ్యాచ్ అగ్రిగేటర్ లో ఏమో ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ స్టెప్. ఇఫ్ యూ వాంటెడ్ టు డూ ఇట్ యూ కెన్ డూ ఇట్, ఆర్ మోస్ట్లీ యూ కెన్ డూ ద ప్రాసెసింగ్ ఎట్ ద ప్రాసెసింగ్ స్టేజ్. ఇక్కడ ఈ ప్రాసెసింగ్ స్టేజ్ లో చేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ రికార్డ్స్ చేసాం. మనకి మళ్ళీ ఇంకేమన్నా ప్రాసెస్ చేయాలి, ఇది అయిన తర్వాత ఇంకొక ప్రాసెస్ చేయాలనుకుంటే కూడా మళ్ళీ ఇంకొక బ్యాచ్ స్టెప్ మనం డ్రాగ్ డ్రాప్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ యూ కెన్ గో హెడ్ విత్ ద
further process. But still, ఇది అవసరం లేదనుకోండి, ఆప్షనల్. యూ కెన్ కీప్ ఓన్లీ వన్ బ్యాచ్ స్టెప్, అండ్ ఆ బ్యాచ్ స్టెప్ లో మనం ప్రాసెసింగ్ చేసి కంప్లీట్ చేసి దెన్ వీ కెన్ సెండ్ ఇట్. అయితే ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది, లోడ్ అండ్ డిస్పాచ్ జరిగింది, తర్వాత ప్రాసెసింగ్ జరిగింది, తర్వాత ఆన్ కంప్లీషన్ ఫేజ్ అని ఒక ఫేజ్ ఉంటుంది. ఈ ఆన్ కంప్లీషన్ ఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే, మొత్తం ఎన్ని రికార్డ్స్ మనకి లోడ్ అయ్యాయి యాక్చువల్లీ, తర్వాత దాంట్లో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ప్రాసెసింగ్ జరిగిందా లేదా, సమ్మరీ ఆఫ్ ఆల్ ద ప్రాసెసింగ్ ఆఫ్ డేటా విల్ బి కవర్డ్ ఇన్ on completion phase. Exactly. Load and dispatch lemo, we are loading it and dispatching the messages to the respective processing. Exactly. Tarvata process records. Process the data. Next, on completion phase. Ee phase lo em jarugutundi, summary of the process. ఓకే, బ్యాచ్ ప్రాసెసింగ్ లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి. బ్యాచ్ జాబ్ ఒకటి, బ్యాచ్ స్టెప్ ఒకటి, అండ్ దెన్ అగ్రిగేటర్. ఈ 3 కాంపోనెంట్స్ యూజ్ చేసుకుని బ్యాచ్ జాబ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. And then there are 3 steps inside the batch process. What are the 3 steps? Load and dispatch, process records, and on completion phase. These are the 3 things. Okay. Now I'll go to AnyPoint Studio and we'll see the batch process. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాచ్ జాబ్ కి సంబంధించిన కాంపోనెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ నేను వెళ్ళి సెర్చ్ చేస్తే బ్యాచ్ అని చూడండి. దేర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ ద కోర్. వాట్ ఆర్ దోస్? బ్యాచ్ అగ్రిగేటర్, బ్యాచ్ జాబ్, బ్యాచ్ స్టెప్. ఈ 3 యొక్క సిగ్నిఫికెన్స్ మనం అసలు ఎప్పుడు ఏది వాడాలి అనేది మనకు తెలియాలి కదా. అండ్ నౌ విల్ ట్రై టు డూ 1 by 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాచ్ జాబ్ ఉంది కదా, ఈ బ్యాచ్ జాబ్ అనేది ఏంటంటే, ఇఫ్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకే, ఇది లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ అవుతుంది. వాట్ వీ కెన్ డూ ఏ న్యూ కాన్ఫిగరేషన్ XML ఫైల్. ఓకే, న్యూ కాన్ఫిగరేషన్ ఫైల్. ఫస్ట్ బ్యాచ్ జాబ్ ట్రిగర్ చేయగానే చూడండి, ఫస్ట్ ఫ్లో క్రియేట్ అయింది. ఫ్లోలో ఈ బ్యాచ్ జాబ్ వచ్చింది. ఈ బ్యాచ్ జాబ్ ఏముంది, యాక్చువల్ గా కూడా 2 స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బ్యాచ్ స్టెప్ ది, అండ్ దెన్ బ్యాచ్ స్టెప్ లోపల 2 స్టెప్స్ ఉంటాయని చెప్పిన కదా, ఒకటి ప్రాసెసింగ్ స్టెప్, ఇంకోటి అగ్రిగేటర్ స్టెప్, అండ్ దెన్ ఆన్ కంప్లీషన్ ఫేజ్. దీస్ ఆర్ ద 2 థింగ్స్. అంటే ఏంటి, 2 కనిపిస్తున్నాయి, ప్రాసెస్ రికార్డ్స్, ఆన్ కంప్లీట్. లోడ్ అండ్ డిస్పాచ్ ఎక్కడ జరుగుతుందండి, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాచ్ జాబ్ బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ ఆ స్టెప్ మనకి ఇక్కడ కనిపించట్లేదు, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. ఇది బ్యాచ్ జాబ్. బ్యాచ్ జాబ్ లో మనకి ఏం చెప్పాను నేను, 3 స్టెప్స్ ఉంటాయి. లోడ్ అండ్ డిస్పాచ్, ఇట్ ఈస్ ఇన్విజిబుల్. And then process records, this is the process records. Process records will again consist of 2 steps. One is processing and the other one is aggregator within a batch step flow, and the third phase is on complete. Okay, ఇది బ్యాచ్ జాబ్. బ్యాచ్ జాబ్ ని మనం ఎప్పుడైనా స్టార్ట్ చేయాలనుకుంటామో, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, యూ నీడ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ద బ్యాచ్ జాబ్ హియర్. అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు బ్యాచ్ స్టెప్ ఒకటి ఆటోమేటికల్లీ వచ్చేసింది. ఇప్పుడు మీకు మల్టిపుల్ బ్యాచ్ స్టెప్స్ కావాలనుకోండి, యాక్చువల్లీ యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ప్రాసెసింగ్ సెక్షన్. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఫస్ట్ అట్లా ఒక్కొక్కటి కాన్ఫిగరేషన్ చెక్ చేసుకుంటే వద్దాం. ఫస్ట్ అసలు బ్యాచ్ జాబ్ లో ఏమేమి ఉన్నాయి, ఈ బ్యాచ్ జాబ్ మీద క్లిక్ చేసినప్పుడు అసలు ఏమున్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద బ్యాచ్ జాబ్. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ బ్యాచ్ జాబ్ కి నేమ్ మార్చుకోవాలంటే యూ కెన్ గివ్ ద నేమ్ హియర్ బేసికల్ గా. ఓకే, ఇది. నెక్స్ట్ మ్యాక్స్ ఫెయిల్ రికార్డ్స్.
ఇప్పుడు మనకి నేనేం చెప్పాను, బ్యాచ్ జాబ్ తోటే ఎర్రర్స్ కూడా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పాను. ఎలా హ్యాండిల్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మ్యాక్స్ ఫెయిల్డ్ రికార్డ్స్. ఈ మ్యాక్స్ ఫెయిల్డ్ రికార్డ్స్ ఇక్కడ నేను 0 అని చెప్పాను. అంటే దీని అర్థం ఏంటి అంటే అసలు ఒక్క ఎర్రర్ వచ్చినా ప్రాసెస్ స్టాప్ చేసేయమని చెప్తున్నా దాని అర్థం 0 అని అంటే. ఓకే, ఒక ఎర్రర్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాజిటివ్ నెంబర్ పెట్టాను 200. ఓకే, ఇప్పుడు ఒక 1 lakh రికార్డ్స్ వచ్చాయి మనకి. ఈ 1 lakh రికార్డ్స్ లో 100 ఫెయిల్ అయినాయి. ఓకే, ఈ 100 ఫెయిల్ అయినా కూడా ప్రాసెసింగ్ కంప్లీట్ చేసి తర్వాత టోటల్ గా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసి మనకి ఇస్తుంది, స్టాప్ చేయదు. ఎందుకని? ద నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఇస్ బిలో 200. యాక్చువల్గా ద నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ బిలో 200. Just a second. Okay. Now, max failed records 200 కంటే తక్కువ కాబట్టి దట్స్ ఫైన్, ఇట్ విల్ యాక్సెప్ట్. ఇప్పుడు 1 lakh రికార్డ్స్ లో 300 రికార్డ్స్ ఫెయిల్డ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ మోర్ దాన్ 200 కాబట్టి 201 రికార్డ్ ఫెయిల్ అయ్యేటప్పటికి it will stop the process and then it will pass the error response. Exactly. Okay, it will stop the process there and there. ఒకవేళ మైనస్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, దీని అర్థమైంది మ్యాక్స్ ఫెయిల్ రికార్డ్స్ లో ఇట్ మీన్స్ దాట్ 1 lakh రికార్డ్స్ లో 1 lakh రికార్డ్స్ ఫెయిల్ అయినా కూడా ప్రాబ్లం లేదు, ఇట్ విల్ కంటిన్యూ టు డూ ద ఎంటైర్ రికార్డ్స్ ప్రాసెసింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి తెలియదు అనుకోండి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫెయిల్ అవ్వచ్చు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ -1. అండ్ ఈ ఫెయిల్డ్ రికార్డ్స్ ఒకవేళ ఏదైతే ఎర్రర్స్ వచ్చినాయో ఆ ఎర్రర్ రికార్డ్స్ మనం మళ్ళీ ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలంటే ఇలా -1 ఇచ్చుకొని దెన్ విల్ ట్రై టు ప్రాసెస్ దమ్ ఇన్ ద నెక్స్ట్ సైకిల్. అది చేసుకోవచ్చు అనమాట. ఈ మ్యాక్స్ ఫెయిల్ రికార్డ్స్ అనేది దీనికోసంగా ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ ఈ జాబ్ ఇన్స్టెన్స్ ఐడి అని అవుతుంది. అంటే ఇదేమవుతుందండి, ఇది ఆటోమేటిక్ గా బ్యాచ్ జాబ్ స్టార్ట్ అవగానే ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఆ ఐడి యూజ్ చేసుకుంటది ఆటోమేటికల్లీ. కాదు నాకు ఏదైనా స్పెసిఫిక్ గా మన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఒక నెంబర్ కావాలి లేకపోతే ఒక ఐడి కావాలి అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ కాన్ఫిగర్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఆటోమేటికల్లీ ఒక యూనిక్ ఐడి అంటే ఒక బ్యాచ్ జాబ్ క్రియేట్ అయినప్పుడు ఆ యూనిక్ ఐడి క్రియేట్ చేసుకొని ఇట్ విల్ హ్యాండిల్ ఇట్ ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ బ్యాచ్ బ్లాక్ సైజ్. బ్యాచ్ బ్లాక్ సైజ్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ రికార్డ్స్ ని బ్యాచెస్ గా డివైడ్ చేసుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే,
ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రికార్డ్స్ వచ్చాయి అనుకో, 1 lakh రికార్డ్స్ ని ఇట్ విల్ ట్రై టు డివైడ్ దమ్ ఇంటూ 100 బ్యాచెస్, 100 బ్యాచెస్ చేసుకొని దెన్ ఇట్ విల్ ట్రై టు ప్రాసెస్ 100. ఆ బ్యాచ్ బ్లాక్ సైజ్ అనేది 100. లేదు మనం ఇంకా ఎక్కువ పెట్టుకునే స్కోప్ ఉంటే యూ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు 500, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ యూ కెన్ డిక్రీజ్. బట్ ఇట్ ఈస్ యూ షుడ్ స్పెసిఫై ది బ్యాచ్ బ్లాక్ సైజ్. బై డిఫాల్ట్ ఎంత ఉంటుంది? 100 ఉంటుంది మనకు. అండ్ దెన్ మ్యాక్స్ కాంకరెన్సీ. మనం ప్యారల్ ఫారెస్ట్ లో చూసేటప్పుడు మాక్సిమం లెవెల్ ఆఫ్ కాంకరెన్సీ ఆర్ ప్యారలిజం రిక్వైర్డ్ ఎంత అనేది తెలుస్తుంది కదా. అది ఇక్కడ కూడా ఏంటంటే మ్యాక్స్ కాంకరెన్సీ ఆటోమేటిక్లీ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ కోర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్ ఇట్ విల్ ట్రై టు జనరేట్ ది థ్రెడ్స్. అయితే ఇక్కడ దీనికి ఫార్ములా ఏంటి? 2 times ద కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు 4 కోర్స్ ఉన్నాయనుకోండి, మన సిస్టమ్ కి 4 కోర్స్ ఉంటే 2 times ది కోర్స్ అంటే ఏంటి? 2 into 4 8. అంటే మాక్సిమం ఒక 8 థ్రెడ్స్ క్రియేట్ అయ్యి 8 థ్రెడ్స్ తో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ మనం వీ కెన్ యూస్ ది టార్గెట్ వేరియబుల్ ఆల్సో. దీస్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ అవైలబుల్ ఇన్ బ్యాచ్ జాబ్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, ఇప్పుడు ఈ బ్యాచ్ జాబ్ ముందు మనకి కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఇన్ పేలోడ్. ఎగ్జాక్ట్లీ. మనకి ఇక్కడ ఎక్కడ మనం మెన్షన్ చేసుకునే దానికి ఏది లేదు. అంటే అది వేరియబుల్ తీసుకోవాలా లేకపోతే డేటా ఏ డేటా తీసుకోవాలని లేదు. అంటే ఈ బ్యాచ్ జాబ్ కు ముందు ఏదైతే పేలోడ్ ఉంటుందో అదే పేలోడ్ ని ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ద ఇన్పుట్ ఫర్ ద బ్యాచ్ జాబ్. ఎగ్జాక్ట్లీ. నౌ ఐల్ గో టు బ్యాచ్ స్టెప్. బ్యాచ్ స్టెప్ కి అగైన్ యూ కెన్ రైట్ ద నేమ్. ఓకే. అండ్ దెన్ యాక్సెప్ట్ ఎక్స్ప్రెషన్. ఈ యాక్సెప్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే నువ్వు ఏదైనా ఫిల్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ హ్యావ్ గాట్ కాంబినేషన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్, బట్ నేను ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఐ కెన్ రైట్ ద ఎక్స్ప్రెషన్ హియర్ అండ్ ఐ కెన్ ఫిల్టర్ ది ఓన్లీ ద ఈవెన్ నెంబర్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ యాక్సెప్ట్ పాలసీ. ఇక్కడ ఏం చెప్తున్నాను, ముందు ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఫెయిల్యూర్ కానీ రికార్డ్స్ కానీ లేకపోతే అవి ప్రాసెస్ చేయాలని చెప్తున్నాను. బై డిఫాల్ట్ ఏంటి? నో ఫెయిల్యూర్స్ అంటే కొత్త అన్ని అసలు ఫెయిల్యూర్ లేని రికార్డ్స్ తీసుకొని ప్రాసెస్ చేస్తుంది. ఇది ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ రికార్డ్స్ చేయొచ్చు అని చెప్పాను కదా నేను. ఇప్పుడు 2 బ్యాచ్ స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ లో మనకి అన్ని కూడా నో ఫెయిల్యూర్స్ తీసుకున్నాం, అన్ని ప్రాసెస్ చేసాం. ఒక 100 రికార్డ్స్ వచ్చాయి. ఈ 100 రికార్డ్స్ లో ఒక 10 ఎర్రర్ అయినాయి, 10 ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ లో నేను ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ పుట్ దట్ యాజ్ యాక్సెప్ట్ పాలసీ యాజ్ ఓన్లీ ఫెయిల్యూర్స్. అప్పుడు ఏమవుద్ది? ఈ 10 ఏమైతే ఫెయిల్ అయినాయో ఆ 10 రికార్డ్స్ ఈ బ్యాచ్ స్టెప్ లో మనం ఎగ్జిక్యూట్ చేసుకునేదానికి ఉంటుంది. అంటే ఈ 10 రికార్డ్స్ నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దమ్ ఇంటూ ఏ డిఫరెంట్ డేటాబేస్ విచ్ ఎందుకు ఫెయిల్ అయినాయి ఆ రీజన్ అండ్ ఆ పర్టికులర్ డేటా అదంతా కూడా నేను ఇంకో డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలనుకోండి. దట్ యాక్టివిటీ ఐ కెన్ డూ ఇట్ క్లియర్ బ్యాచ్ స్టెప్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇదేంటి, ఇప్పుడు 100 రికార్డ్స్ లో 90 రికార్డ్స్ సక్సెస్ అయిపోయినాయి కాబట్టి ఇట్ విల్ నాట్ సెండ్ 90 రికార్డ్స్ టు దిస్ పర్టికులర్ బ్యాచ్ స్టెప్. ఓన్లీ ఇట్ విల్ సెండ్ ది ఫెయిల్డ్ రికార్డ్స్. ఇక్కడ ఈ యాక్సెప్ట్ పాలసీ ఓన్లీ ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఈ బ్యాచ్ స్టెప్ లో వీ హ్యావ్ యాక్సెప్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ యాక్సెప్ట్ పాలసీ అనే ఒక 2 ఫిల్టరింగ్ స్టెప్స్ ఇచ్చున్నారు అనమాట మనకి. అండ్ ప్రాసెస్ రికార్డ్స్ లో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ బ్యాచ్ స్టెప్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్టెప్ పెట్టుకున్నా, సెకండ్ స్టెప్ పెట్టుకున్నాను, లేదు ఒక స్టెప్ అయినా కూడా ఇట్ విల్ యాక్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. మినిమం అయితే వీ నీడ్ 1 స్టెప్. దీస్ ఆర్ ద థింగ్స్ అవైలబుల్ ఇన్ బ్యాచ్ స్టెప్. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే బ్యాచ్ జాబ్ కాన్ఫిగరేషన్ చూసాం, బ్యాచ్ స్టెప్ కాన్ఫిగరేషన్ చూసాం, బ్యాచ్ అగ్రిగేటర్ అని ఇంకోటి. ఇది ఎక్కడ? బ్యాచ్ స్టెప్ లోపల సెకండ్ ప్రాసెసింగ్ అగ్రిగేటర్ 2 స్టెప్స్ ఉన్నాయి. అక్కడ మనం డ్రాగ్ డ్రాప్ చేస్తేనే వర్క్ అవుద్ది బ్యాచ్ అగ్రిగేటర్. బట్ దీని యొక్క అవసరం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడికి వచ్చి ప్రాసెసింగ్ జరిగింది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రికార్డ్స్ వచ్చాయి. 100 రికార్డ్స్ ని ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. 1 by 1 జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎవ్రీ 5 రికార్డ్స్ తీసుకొని నేను డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలి, బల్క్ ఇన్సర్ట్. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నేను బ్యాచ్ అగ్రిగేటర్ సైజ్ 5 అని పెట్టాను అనుకోండి.
ఇక్కడ ఈ 100 రికార్డ్స్ లో ఫస్ట్ రికార్డ్ సక్సెస్ అయింది, సెకండ్ రికార్డ్ సక్సెస్ అయింది, థర్డ్ రికార్డ్ సక్సెస్ అయింది, ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్. ఈ అవగానే ఈ 5 రికార్డ్స్ అగ్రిగేట్ చేసి ఇట్ విల్ సెండ్ యాజ్ ఇన్పుట్ టు దిస్ బ్యాచ్ అగ్రిగేటర్. ఈ బ్యాచ్ అగ్రిగేటర్ లో నేను బల్క్ ఇన్సెట్ పెట్టుకోండి అనుకోండి, డేటాబేస్ సంబంధించింది. అక్కడ ఆ బల్క్ ఇన్సెట్ లోకి వెళ్ళి యూ కెన్ డూ ది బల్క్ ఇన్సెట్ ఆఫ్ ఇంటూ దట్ పర్టికులర్ డేటాబేస్ ఎగ్జాక్ట్లీ. వెన్ ఎవర్ యూ వాంట్ టు అగ్రిగేట్ సమ్ details and then do a bulk operation, then we can use batch aggregator, but it is optional. Okay, ఇక్కడ aggregates ఇక్కడ aggregates phase అని ఒకటి ఇచ్చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ డిలీట్ దిస్. ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఏం చేస్తానండి, ఐఎమ్ ట్రిగ్గరింగ్ ది ఒక ఫ్లో క్రియేట్ చేశాను. ఆ ఫ్లో క్రియేట్ చేసి ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ లో ఒక అరే ఆఫ్ రికార్డ్స్ ఏం చేశానంటే అరే ఆఫ్ రికార్డ్స్ లో కూడా 1 2 3 4 5 A B 6 ఒక 8 రికార్డ్స్ ఇచ్చాను ఎగ్జాక్ట్లీ. ఈ 8 రికార్డ్స్ ని ఇక్కడ నేను ప్రాసెస్ చేయాలి ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. తర్వాత బ్యాచ్ జాబ్ లోకి ఎంటర్ అయింది. ఇక్కడ పేలోడ్ ఇదే కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఇన్, ఇక్కడ జావా కూడా పెట్టాను ఎగ్జాక్ట్లీ. లైక్ యూ కెన్ హ్యావ్ జేసన్ అండ్ ఆల్ ఆల్సో, బట్ జావా ఆల్సో ఈజ్ యాక్సెప్టబుల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి కలెక్షన్. ఓకే, కలెక్షన్ అంటే తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నేను అసలు ఏం ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు మల్టిప్లై విత్ మేబీ 10 or 20. ఓకే, 20తో మల్టిప్లై చేయాలనుకున్నాను. ఇక్కడ 2 లాగర్స్ కూడా ప్లేస్ చేశాను బ్యాచ్ స్టెప్ లో ప్రాసెసింగ్. ఓకే, అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్యాచ్ అగ్రిగేటర్ కూడా ప్లేస్ చేశాను. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ వన్, ఇట్ ఈస్ ఎ ఆప్షనల్ వన్. అయితే అగ్రిగేటర్ సైజ్ ఎంత ఇచ్చాను, 2 ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ప్రాసెసింగ్ జరిగి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డ్ జరిగింది, సెకండ్ రికార్డ్ జరిగింది, ఈ 2 రికార్డ్స్ కలిపి బ్యాచ్ అగ్రిగేటర్ పంపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ సక్సెస్ రికార్డ్స్ నే పంపిస్తుంది, ఫెయిల్ రికార్డ్స్ ని బ్యాచ్ అగ్రిగేటర్ పంపించదు. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాసెస్ లో ఏవైతే సక్సెస్ అవుతాయో వాటిని బ్యాచ్ అగ్రిగేటర్ పంపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ ఫెయిల్ అవుతాయి కదా, ఆ ఫెయిల్ అయిన రికార్డ్స్ ని ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఇట్ ఇన్ ద సెకండ్ బ్యాచ్ స్టెప్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ యాక్సెప్ట్ పాలసీ ఓన్లీ ఫెయిల్యూర్స్ పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ, ఆన్ కంప్లీషన్ ఫేజ్ లో మనకి సమ్మరీ ఆఫ్ మొత్తం రికార్డ్స్ వస్తుంది కదా, దాన్ని నేను ఫస్ట్ జేసన్ గా కన్వర్ట్ చేసుకున్నాను. ఇట్ విల్ నాట్ బి ఇన్ ద జేసన్ ఫార్మాట్. ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ దట్ ఇంటూ జేసన్ ఫార్మాట్ అండ్ దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ఇట్ ఇన్ ద కన్సోల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఒకటి బయట కావాలని పెట్టాను. ఇది ఎందుకు ఇది ఎగ్జాక్ట్లీ, ఐ జస్ట్ వాంటెడ్ టు షో బ్యాచ్ ప్రాసెస్ ఇస్ అసింక్రనస్. ఎగ్జాక్ట్లీ అసింక్రనస్ లో ట్రిగ్గర్ అవుద్ది, అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు షో దట్ అసింక్రనస్ లో ట్రిగ్గర్ అయినప్పుడు ఏంటి, మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ వర్క్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఈ స్కోప్ లో. ఫైన్, ఐ విల్ ట్రిగ్గర్ దిస్ debug. I'll add the breakpoint. ఓకే, జరుగుతుంది. ఈ లోపల మనము ట్రై టు open the Postman and it is deployed, right?
ఓకే. బ్యాచ్. జస్ట్ ట్రిగ్గర్ చేస్తున్నాం. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇన్పుట్ కూడా ఇక్కడే సెట్ చేసుకున్నాం. పేలోడ్ ఇప్పుడు చూస్తే ఎంప్టీ ఉంటుంది. నథింగ్ వీ హ్యావ్ సెంట్ ఇట్ ప్రాసెస్. నౌ ఇఫ్ యూ సీ ద పేలోడ్ చూడండి 8 ఉంది. 8 రికార్డ్స్ ఉన్నాయి వరుసగా. అండ్ అగైన్ వీ కన్వర్టెడ్ దట్ ఇంటూ జావా కదా, బేసికల్ గా జావా ఫార్మాట్ లో ఉంది డేటా. నౌ ఇట్ విల్ ట్రై టు యాక్సెప్ట్ దిస్ పేలోడ్ యాజ్ ద ఇన్పుట్. అసింక్రనస్ అని చెప్పాను కదండి, చూసారా? ఏం జరిగింది? ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది, తర్వాత బయటికి డైరెక్ట్ గా బయటికి వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ మెసేజ్ కి. అది చూపించడానికి ఐ జస్ట్ వాంటెడ్ టు షోడ్ యూ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బ్యాచ్ స్టెప్ లోపలికి వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు బ్యాచ్ స్టెప్ లోపలికి వచ్చింది, ఏం జరిగిందండి? 1 పేలోడ్ తీసుకుంది. ఫస్ట్ వన్ తీసుకుంది ఎగ్జాక్ట్లీ. 1 తీసుకొని ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రాసెస్ ఇట్ ఎగ్జాక్ట్లీ. మీకు చెప్పాను కదా, బ్యాచ్ జాబ్ ఇన్స్టెన్స్ ఐడి క్రియేట్ చేస్తుందని. చూడండి ఇక్కడ బ్యాచ్ జాబ్ ఇన్స్టెన్స్ ఐడి అంటే ఈ బ్యాచ్ జాబ్ ఒక ఇన్స్టెన్స్ ఐడి క్రియేట్ చేసుకుంది, ఒక నెంబర్ లాగా. ఆ నెంబర్ ని చూస్తున్నాం. అండ్ రూట్ ఐడి కూడా అదే ఉంది, 2. ఇప్పుడు పేలోడ్ బి వచ్చింది, చూసారా? 2 రాలా యాక్చువల్ గా. వన్ తర్వాత 2 రాలేదు ఇమీడియట్ గా. ఇట్ విల్ బి ఆఫ్ డిఫరెంట్ వన్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ బి వచ్చింది. బి మనకు సక్సెస్ అవుద్దా, ఫెయిల్ అవుద్దా? అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దాకా థ్రెడ్ 2 నెంబర్ 2 ఉండింది, ఇప్పుడు 4 అయింది. అంటే డిఫరెంట్ థ్రెడ్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుందని మనకి అది కూడా ఒక కన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్లీ. నౌ 4. ఇప్పుడు చూడండి థ్రెడ్ 6 వచ్చింది. అంటే ఒక్కొక్క థ్రెడ్ క్రియేట్ అవుతూ ఉంది. అది మనకి చూపించేదానికి ఇలా చూపిస్తుంది అనమాట. మల్టిపుల్ ప్యారల్ గా ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి చూపించడానికి దిస్ ఈస్ ద వే ఇట్ ఈస్ గెటింగ్ హ్యాండిల్. నా 1ది హ్యాండిల్ అయింది, బిది హ్యాండిల్ అయింది, ఓకే. 4ది హ్యాండిల్ అయింది. అండ్ దెన్ ఇప్పుడు ఈ పేలోడ్ ఫస్ట్ది 20 కదా, అది ప్రింట్ చేస్తుంది, ఓకే. సెకండ్ది మనకి బి ఇంటూ 20 పాసిబుల్ కాదు కాబట్టి దాని ఎర్రర్ వచ్చింది. అండ్ దెన్ స్టిల్ ఇట్ ఈస్ ప్రాసెసింగ్ యాక్చువల్ కూడా. నెక్స్ట్ 4ది ఉంది, అది 80 చేసింది. నౌ అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ సెకండ్ నెంబర్. అంటే 3 థ్రెడ్స్ క్రియేట్ అయినాయి. ఆ 3 థ్రెడ్స్ కూడా ప్రాసెసింగ్ జరిగింది అనమాట, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి క్రియేట్ అయింది, 2 4 5 6. ఈ మల్టిపుల్ థ్రెడ్స్ వర్కింగ్. ఓకే. ఇప్పుడు ఏమైందండి? 2 రికార్డ్స్ మనకి సక్సెస్ అయి ఉన్నాయి. రికార్డ్స్ తీసుకుని వెళ్ళి ఇక్కడ మనకి పాస్ చేసింది అగ్రిగేటర్ కి. చూడండి 80 20. ఈ 2 రికార్డ్స్ ఏం చేస్తుందండి ఇది? ఇక్కడ మనం ఏదైనా ఒక బల్క్ ఆపరేషన్ పెట్టుకుంటే అది చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేశాను, జస్ట్ లాగ్ అని ప్రింట్ చేయను ఎగ్జాక్ట్లీ. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, గో అండ్ సి. చూడండి 8 రికార్డ్స్ ఫర్ లోడెడ్. ఫస్ట్ రికార్డ్ లోడ్ అయిపోయినాయి యాక్చువల్గా కూడా. తర్వాత మనకి 1 బిఈ 4 ప్రింట్ అయినాయి యాక్చువల్లీ. 1 బిఈ 4. తర్వాత 20 4 కి సంబంధించిన 8 ఇది కూడా ప్రింట్ అవ్వాలి కదా, అది ఇంకా ప్రింట్ అవ్వలేదు.
కింద ప్రింట్ అయింది 80, తర్వాత 26 చూడండి ఇక్కడ అగ్రిగేటర్ది 80-20 అంటే 2 క్లబ్ చేసి పంపించింది చూసారా, అది కూడా ప్రింట్ అయింది యాక్చువల్లీ కూడా. తర్వాత ఇప్పుడు 5, 4 సారీ 40, 120 వాటికి సంబంధించిన అంటే ఇవి ర్యాండమ్ గా ప్యారల్ గా ప్రాసెస్ అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ దట్ వే ఎగ్జాక్ట్లీ, అంత మించి ఇంకేం లేదు. అగైన్ 2 రికార్డ్స్ సక్సెస్ఫుల్ రికార్డ్స్ వచ్చాయి కాబట్టి బ్యాచ్ అగ్రిగేటర్ వచ్చింది అండ్ దెన్ ఇట్ ఈస్ డూయింగ్ ద బల్క్ ఆపరేషన్ హియర్. మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేసాను చూడు 120, 140 అంటే దానికి సంబంధించిన రికార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది చూసారా, ఈ బ్యాచ్ స్టెప్ మనకి వీటిలో ఫెయిల్ అయిన రికార్డ్స్ నెక్స్ట్ స్టెప్ పంపించింది. మళ్ళీ మీరు చూస్తే గమనిస్తే ఇప్పుడు వెళ్ళి ఇక్కడ నేను కానీ కన్సోల్ లో చూస్తే బి ప్రింట్ అయింది అంటే ఏంటి, ఇక్కడికి వచ్చిన బి అంటే ఇక్కడ బ్యాచ్ స్టెప్ లో ఏదైనా ప్రాసెసింగ్ ఉంటే దట్ కూడా అది కూడా మనం చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా. ఓకే మళ్ళీ ఫెయిల్ అయింది. నౌ ఇఫ్ యు సీ ఇప్పుడు టోటల్ కంప్లీట్ అయింది ఈ బ్యాచ్ ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు కన్సోల్ లో చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకు కావాల్సినవన్నీ అన్ని కూడా ప్రాపర్ గా జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సమ్మరీ. ఈ సమ్మరీలో ఏం చేస్తానంటే అది మనకి అర్థం కాని విధంలో ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ చేంజ్ ఇట్ టు జేసన్ ఫార్మాట్. ఇప్పుడు చూడండి ఆన్ కంప్లీషన్ ఫేజ్ లో ఏం జరిగింది, టోటల్ రికార్డ్స్ ఎన్నండి 8, తర్వాత టోటల్ టైం ఎంత పట్టింది, ఫెయిల్ రికార్డ్స్ ఎన్ని 2, లోడెడ్ రికార్డ్స్ ఎన్ని 8, సక్సెస్ఫుల్ ఎన్ని 6 అంటే ఫెయిల్ రికార్డ్స్ ఏమో 2, సక్సెస్ఫుల్ ఏమో 6. మీకు గుర్తుంటే 1, 2, 3, 4, 5 and 6 ఆర్ సక్సెస్ఫుల్, ఏ అండ్ బి ఆర్ ఫెయిల్డ్ ఎగ్జాక్ట్లీ. ఆ ఫెయిల్డ్ ఇక్కడికి వెళ్ళి అది కూడా ప్రింట్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంటే ఫెయిల్డ్ దానికి ఆ పర్టికులర్ థింగ్స్ వచ్చి ఉంటాయని మనకి క్లియర్ గా ఓకే. ఇది ఇక్కడ బి వెళ్ళింది, ఇక్కడ ఏ ఆ ఫెయిల్డ్ దీనికి బేసికల్ కూడా దాని అది ఎలా తెలుస్తుంది మనకి ఫెయిల్డ్ వెళ్ళిందని. మీరు ఏం చేయొచ్చు అంటే కావాలంటే యూ కెన్ రైట్ సంథింగ్ హియర్ బేస్డ్ ఆన్ దట్. ఆ లాగర్ కానీ రాశారు అనుకోండి, ఈ లాగర్ నేమ్ మార్చారు బ్యాచ్ స్టెప్ 2 లాగర్ అని, అప్పుడు ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై ఓకే బ్యాచ్ స్టెప్ 2 లాగర్ లో ఇది ప్రింట్ అయింది అని చెప్పి మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. దట్ వే ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఓకే దిస్ వే యూ కెన్ డూ ది బ్యాచ్ ప్రాసెసింగ్. అగ్రిగేటర్ లో అగ్రిగేట్ చేసుకోవచ్చు, ఫెయిల్డ్ వి నెక్స్ట్ కి పంపించవచ్చు. అండ్ ఇప్పుడు ఆన్ కంప్లీషన్ ఫేజ్ చూస్తే ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఎప్పుడో రెస్పాన్స్ వచ్చేసింది, ఇప్పుడు రాలేదు. ఎగ్జాక్ట్లీ ఇది ఎప్పుడో వచ్చేసింది. ఎందుకని, ఐ టోల్డ్ ఇట్స్ అసింక్రనస్ రైట్. అసింక్రనస్ అంటే ఏంటి, ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడికి, దీని పాటికి జరుగుతుంది, ఇది ఆటోమేటికలీ ఇక్కడికి వెళ్ళిపోయి దీన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మళ్ళీ డైరెక్ట్ గా ఇక్కడ ప్రాసెస్ అవ్వక ముందే అక్కడ రెస్పాన్స్ వచ్చేస్తుంది మనకి, దాన్నే అసింక్రనస్ అంటాం బేసికలీ. ఇప్పుడు రెస్పాన్స్ వచ్చిందో చూడండి, ఇంకా రాలేదు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్స్ వచ్చి ఉంటుందా, రాలేదు ఇంకా. ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అవ్వగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇంకా ఫినిష్ అయిందా అండి, ఇంకా అవ్వాల, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అయినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి రెస్పాన్స్ వచ్చేసి ఏం రెస్పాన్స్ వచ్చింది, బ్యాచ్ జాబ్ కి సంబంధించిన లోడ్ ఇన్ఫర్మేషన్, ఎన్ని లోడ్ అయినాయి, టోటల్ రికార్డ్స్ ఎన్ని, నెక్స్ట్ ఎన్ని లోడ్ రికార్డ్స్ లోడ్ అయినాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాచ్ జాబ్ యొక్క స్టేటస్ ఏంటి చూడండి. బ్యాచ్ జాబ్ స్టేటస్ వచ్చి ఎగ్జిక్యూటింగ్, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ మనకి డీటెయిల్స్ వచ్చేసింది.
ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఓకే, అంటే దిస్ బ్యాచ్ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఏ అసింక్రనస్ మోడ్. ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్ కూడా మనకు అవసరం ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఏ బ్యాచ్ ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మనకి లాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రింట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ ద వే batch processing will work. And whenever we require to handle huge data, then we'll go for batch processing.